gentlemen, are you ready? అవ్వ తెల్లార ముందుకే టక్కటక్ కూర్చి ఇంట్లోకి పోతా. ఎవడన్నా చూస్తే ఇజ్జత్ పోతుంది. ఈ సాయిల్ గానికి ఏడ పని లేదు. తెల్లార గట్లనే కుక్క తిరిగినట్టు తిరుగుతాడు. ఇన్ని ఇంట్లో ఏమన్నారా? నా బతుకు పాడువాడా. పెళ్లికి ముందు ఎట్లుండటోని పెళ్ళైనాక ఎట్లయినా పాలేరు కంటే అధ్వానమైంది నా బతుకు. ఈ కట్టం పగోనికి కూడా రావద్దు. నీ అవ్వ ఇల్లు నేనే ఉడవాలి, బోళ్ళు నేనే తోమాలి, ఆఖరికి దీని బట్టలు కూడా నేనే ఉతకాలి. ఈ ఇల్లరికం ఉండు కంటే చక్కగా పోయి సన్నాసులలో కలిసింది నయ్యం. నా కర్మ కాకపోతే ఇది కొలువు చేసుడేంది, దీనికి నేను పని చేసుడేంది. దేవుడు నా రాత అట్లా రాసిండు. ఓయ్ చాయ్ తీసుకురా. ఓయ్ ఎంతసేపు అవుతుంది చాయ్ తెమ్మని చెప్పి? మనుషులకి కనబడతలేనా? అయ్యో తెత్తాన ఆగరా, అదే మసరాక పాదం ఆగుతలేదా? ఇక పట్టు అడబెట్టు. ఓ మనిషి, అసలు ఛాయ్ వేసినావా నువ్వు? ఇదంతా నీళ్ళు నీళ్ళు ఉన్నది, ఇలా చక్కెర లేదేం లేదు. ఏదో తేడాగా ఉందంటే. అగో నేను ఛాయ మంచిగా పెట్టినా, చక్కెర కూడా చేసిన, ఈ చక్కెర లేదంటుంది ఏంది? ఇక సెల్లు బంద్ చేసి ఎల్ల ముంచుకొని తింటానో ఒకసారి కిందికి చూడే. నీకు సెల్లే లోకమైంది. నీకేం ఏర్పడుతుంది? ఇంకా సాయరా చక్కెర లేదా సప్పగా ఉన్నదంటానా బొమ్మ? నువ్వు ఎల్ల ముంచుకొని తింటానవే. సాల్తీ సందు దొరికితే వాళ్ళు ఎప్పుడు అందామా అని రెడీగా ఉంటావు కదా. సరే గాని నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, పోయి వండే అయిపో. చేత్తది చేయకపోతే తప్పుతుందా అని నిన్న మునినాక సలెక్కడిది చేసేదందుకే ఉంటి మా ఎత్తది. ఏంది నోరు బాగానే లేస్తుంది కదా, ఇల్లరికం ఉన్నప్పుడు అన్ని వేయాలి. మరి ఏం కూర పట్టవే? ఏదో ఒక కూర పో, అన్నిన తర్వాత పేరు పెట్టుకుందాం గాని. అంటే ఏమన్నట్టే? చక్కదనాల కూర వండుతానవని ఏం కూర వండాలి అని అడుగుతానవా? ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. అన్ని ఉన్న రోజు కూరే మంచిగా ఉండదు. ఏదో ఒకటి వండుకో. నీకేం ఏర్పడుతుంది? అంబటల్ల దాకా వంటానవు, అన్ని తయారుండగానే తినిపోతానవు. ఇక్కడ ఉండి పని చేస్తే తెలుస్తుంది అంబలాడి. అగో ఏంద్రా చెల్లె గిట్లా వచ్చినావు? ఏం లేదా అన్న, పప్చారు చేస్తానా గింతంత కళ్యాణకు తెంపేరా అదే. అయ్యో దానికేమున్నాయి చెల్లె, తెంపుకత్త ఆగు. ఇగో చెల్లె. అన్న నువ్వు పప్చారు ఎట్లా చేస్తావే? మీ ఇంట్లో చేస్తే మా ఇంట్లోకి వస్తుంది కమ్మటి ఆసన. జరంతా చెప్పరా అదే. పప్పు సారు చేసుడు ఏమున్నదిరా, పప్పు ఉడికినాక చింతపులుసు పోసి ఆయనతో పొయ్యి వినేయాలి. వేసినాక ములక్కాయలు టమాటాలు వంకాయలు వేసినాక ఉడికినాక నూనె పోసి ఎల్లిపాయ జీలకర్ర పసుపు వేసి పోపుకేసి మసాలా ఎత్తే కమ్మటి వాసన వస్తుంది. ఏమున్నదిరా చెల్లె? అన్న ఇంతకి నువ్వేం కూర చేస్తాను వెయ్యాలా? నీ నార చెల్లె టమాటా ఆలుగడ్డ అంటానా. పప్పుచారైనాక గింత గిన్నెలో పోసుకొస్తా గాని నువ్వు కూరలు మంచిగా చేస్తావు కదనే, గింత వేసియా రాదే. కూర అయినాక మా వేసిస్తే తీసెళ్ళే గల్లేమున్నది. అవునే అన్న, నిన్న కార్తీక దీపం సీరియల్ చూసినావా? చూడలేదు చెల్లె. ఆ సీరియల్ వచ్చే టైంకు కూరగాయలు నేను మార్కెట్కి పోయినా. నిన్న శౌర్య పుట్టినరోజుకి దీప వాళ్ళ ఇంటికి వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ అత్తే దీప మస్తు సంతోషపడ్డది. నాకు కూడా మస్తు సంతోషం అయింది. అట్లా నారా? అయితే నేను జల్లి పని కొట్టుకొని నేను కూడా తీయాలా? అయ్యో పననగానే గుర్తుకొచ్చింది అన్న, నా పని ఎక్కడ అక్కడనే ఉంది. మా ఆయన తినడానికి అత్తడు. జల్దీ బువ్వకు రండి పెట్టాలి, నేను పోయేస్తాను. నిజమే చెల్లె, ఆయన ఆకలికి ఆగనే ఆగడు. జల్లి అంటు పెట్టుపో. సరే అన్న పోయేస్తా. పో.
ఓయ్ లంచ్ బాక్స్ రెడీ అయిందా? ఆఫీస్ కి టైం అవుతుంది, లేట్ అవుతుంది. అయ్యో అత్తానా, ఓ దాంట్లో అన్నం పెట్టినా, ఓ దాంట్లో కూర పెట్టినా, ఓ దాంట్లో తొక్కు పెట్టినా. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. ఏమైందే? ఆగం ఆగం ఎత్తుకుతాను. ఫోన్ దొరుకుతలేదు. ఫోన్ దొరుకుతలేదా? ఆగు. హలో హలో, దొరికిందా అనే? దొరకలేదు. మరి ఇప్పుడు మాట్లాడేది దేంతోటే? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. నీ మతి మార్పు మండ, గింతగానం మతి మార్పా అనే? చేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని మర్చిపోయినా అంటానవా? రేపో ఎల్లుండి అయితే నన్ను కూడా మర్చేటట్టే ఉన్నవే నువ్వు. సరే గాని నాకు టైం అవుతుంది, నేను ఊతాను. పాపా నీ అవ్వ గింతాగా మనిషి ఇది, ఏం పని మనసులో పట్టనిస్తలేదు. అబ్బా ఇవాళ ఆదివారం, దీనికి రెస్టే కదా. ఇవాళ కూడా నీకు పని చేయన్నా? నేను దీంతోటే చెప్పిస్తా. దీంతో చెప్పి అన్నట్టు ఎట్లా? ఏం చేయాలి? अगं शेड जो नाही राणीला अप्पो कमला हसन టైం ఇంత అవుతుంది, ఇంకా లేవలేడు కదా. ఓ మనిషి, ఇంకెంతసేపు అంటావులే? పొద్దెక్కింది కనబడతలేదా? ఎట్లా చాయ్ పెట్టించావులే నాకు. అరే ఓయ్, లేవమంటే వినబడతలేదా? జ్వరం వచ్చినట్టున్నది, పానం అంతా సవసవ అంటుంది, సాధన అయితే లేదే. అయ్యో నిజంగానే జ్వరం వచ్చింది కదా. ఇప్పుడు నువ్వే చేసుకోపోవే పని, చేద్దామంటే ఓపిక కూడా లేదు. సరే అవ్వా అయ్యా. అనే ఆ ఇగో షాయందే కారం కారం ఉన్నది, ఇల్లు ఏమేసినావు? నేనేం వేసినా, గదే చాపత్త చక్కెర వేసిన. చక్కెర చాపత్త వేసినాక షాయ కారం ఎందుకు వస్తుంది? అసలు నువ్వు ఏ గంజులో పెట్టినవే? అగో గక్కడ గ్యాస్ పక్క గంజు ఉన్నది కదా, గల్ల పెట్టిన. ఓ పిసదారా, కూర అండే గంజుల షాయ పెట్టినాక కారం ఉండపోతే కమ్మగా ఉంటదా అనే? నీకు ఎప్పుడు నా బుద్ధి తక్కువ, బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎప్పుడన్నా వంట రూమ్ లకు పోయి వంట చేస్తేగా తెలిసేది కూర గంజేదో షాయ గంజేదో. ఏంది నోరు బాగానే లేస్తాను కదా, ఏదో పాపకొని జ్వరం వచ్చింది కదా అని పెట్టుకొస్తే. సరే గాని ఏం కూర వండాలి? నీకు ఏ కూర నచ్చ అదే అంటే షాయ పెట్టమంటేనే గిట్ట పెట్టినావు, కూర ఎట్లా వండుతావో ఏమో. సరే ఇక ఇది కూడా అలా పెట్టుకోరు పో. అవును ఇవాళ ఆదివారం కదా, పోయి చికెన్ తీసుకురా పో. ఏంది చికెనా? పోయి తెత్తాగే. ఓ మనిషి ఆగు, చికెన్ అనగానే ఓ ఉరుకుతాడు,
నీకు జ్వరం వచ్చిందేమో, చికెన్ ఎట్లా తింటావు? అయిందా? బాగైందా? నిజమే కాదు, నాకు జ్వరం వచ్చింది. నా కోసం కాదే, నువ్వు తింటావు కావచ్చు అని నీ కోసం పోతానా? నాకు జ్వరం వచ్చే కౌసు ఎట్లా తింటేనే, కౌసు తింటే మళ్ళీ ఎక్కువ కదా అవ్వతోడు, నీ కోసమనే పోతానే. సరే, నువ్వు తినండి నేనెట్లా తింటది? పప్పెత్తలే. ఓయ్, ఈ ఉప్పేంది అంతా పిండి పిండి ఉన్నది? ఓ పిస్తదానా, అది ఉప్పు కాదే, ఎలకల మందు. ఉప్పు అనుకొని పప్పులు వేసినామనుకో అటే పోతా. నువ్వు నన్ను ఏదో చేసేటట్టున్నవే, నువ్వు ఇట్లా ఇక్కడ కూర్చో. ఆ వంట గింట నేనే చేసుకుంటా గాని నీతోటి చెప్పియా, నువ్వు మంచిగా కూర్చో. ఇది నీ గనబడకుండా తాయాలే. ఎప్పుడన్నా ఉప్పు చక్కెర అని వేసినావనుకో చెప్పకుండా పైకే పోతా. నీ వంట వద్దు, నీ పని వద్దు, నువ్వు ఈయన కూర్చోవే. నేను ఏదంటే అది చేసుకొస్తా. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. ఏమైంది? డ్యూటీ టైం అయితే లేదా? ఏమో అద్దం ముంగట సింగారించుకుంటాను. డ్యూటీకి పోవా? అయింది 2 రోజులు లీవ్ పెట్టిన, పండగ వస్తుంది కదా షాపింగ్ కి పోదామని. ఏందే బుజ్జి, షాపింగ్ కి పోతానవా? అబ్బా, నాకు కూడా 2 డ్రెస్సులు రాదే. ఊక పని వినలు విని 2 రోజులు అని ఉండాలి. ఒకటి దండ వీని ఉంటే ఒకటి పెయి వీని ఉంటుంది. పిండి పిండి అవి పొక్కలు పడ్డాయి. కొత్త బట్టలు నీకెందుకు? నువ్వేనా బయటకు పోయి పని చేసేది ఉన్నది కాకనా ఇంట్లోనే ఉండుడాయే. కొనుక్కొని బట్టలు బీరువారింట పెట్టుకో, నాకు అద్దానే. ఆయన పని చేస్తేనే కొత్త బట్టలు వేసుకోన్నా, ఇంట్లుంటే వేసుకోవద్దానే. నీ అబ్బాయి ఈ పండుగకు నేను ఏం వేసుకోవాలి? ఈ సినికి పైన వేసుకోన్నా చెప్పు. అందరు కొత్త కొత్త జిన్ను ప్యాంట్లు, కొత్త కొత్త అంగీలు వేసుకుంటారు. నాకు ఈ పాతే ఉన్నాయి కాదే. చూద్దాం గంతి, నా బ్రెయిన్ తినకు. ఏంది? నేను నీ బ్రెయిన్ తింటానానే అంటే నాకు అర్థం కాకుండా ఇంగ్లీష్ లో తిడతానవా? నాకు కూడా వచ్చు ఇంగ్లీషు, నాకు అర్థం కాదనుకుంటానవా అనే? నేను కూడా చదువుకున్నా. ఓ మా చదివినవుతి, 3వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయి చదివినా అంటానవా? అంటే చదివితేనే ఇంగ్లీష్ మాట్లాడతారా అనే? చదవకపోతే మాట్లాడరా? ఏయ్, నీకంటే జోరు మాట్లాడతా ఇంగ్లీషు, ఎరికేనా? ఏది మాట్లాడు చూద్దాం. ఈ రోజంతా నువ్వు నాతో ఇంగ్లీషులే మాట్లాడు. 2 జతలైతే 4 జతలు కొనిస్తా. ఓరి అక్క, ఇదేదో మంచిగానే ఉన్నదే. చలో షురూ చేయి. ఇంగ్లీష్ గింగ్లీష్ కొస్తా కొంగ్లీష్, నా పేరు మంగ్లీష్. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, మావ వేసింది పెసరాపు సార్. ఏ చియాపు, ఏం ఇంగ్లీష్ అది? నాకు వచ్చిన ఇంగ్లీష్ కూడా మర్చిపోయేటట్టున్నా. ఇంతో పప్పాట చారాట. నీకంటే ఎక్కువ వస్తుందని కుళ్ళే నీకు. ఇదేం చూసినవే, నేను చదువుకునేటప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఒక్కొక్కరు పరిశాన్ అయ్యేది తెలుసా? మా అబ్బాయి నన్ను మంచిగా చదివిస్తే ఈ పాటికి కలెక్టర్ అవుతున్నాయి. సరేగా నీ సోదాపి పోయి పని చూసుకపో. నీ ఇంగ్లీష్ ఉంటే నాకు పిచ్చి లేచేటట్టున్నది. జరగా ఆపుడా, ఆపే ముచ్చట లేదు. నువ్వు ఇన్నా అయినకున్నా ఇంగ్లీష్ ఇలా దంచి కొట్టుడే. ఏమనుకుంటున్నావమ్మా? రా అబ్బా కూసో. చెప్పబ్బా. అవు వదినే, షాపింగ్ పోదామన్నావు కదా, ఏ టైంకి పోదాం, ఎక్కడికి పోదాం? అదే అడుగుదామని వచ్చిన. పోదాం రా, కరీంనగర్ అన్నా, వరంగల్ అన్నా, లేకుంటే హైదరాబాద్ అన్నా పోదాం. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ పోతారే? ఎందుకు పోరు? ఫ్రీ బస్సు పెట్టుడే తప్పైంది. మీరేమన్నా పోతుందా? ఆధార్ కార్డు పడతారు, ఎక్కుతారు, దిగుతారు. వాట్? కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ 3 తిరుగుతారా? వాట్ ఇస్ దిస్? వంకాయ పులుసు. షట్! నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు? నాకు తెలుసు నారింజ పులుసు. ఏ ఆపురి, నేనేం మాట్లాడతానా మీరేం మాట్లాడతారు? ఈ మధ్యలోకి పులుసు ఎక్కడ నుండి వచ్చింది? నాకేం అర్థమైతలేదు. ఏం లేదబ్బా, మీ అన్న ఈ రోజు ఇంగ్లీష్ మాట్లాడే వ్రతం పట్టిండు, అందుకే ఇట్లా మాట్లాడతాడు. గమ్మత్తున్నది, ఇట్లా కూడా మాట్లాడతారా వదిన? మా ఇంట్లో అట్లనే మాట్లాడతారు. ఓయ్, నువ్వు పోయి చాయ్ పెట్టుకరాపో, మీ చెల్లి వచ్చింది కదా. సరే. హౌ సిస్టర్, యూ వాంట్ ఫుల్ షుగరా, హాఫ్ షుగరా? టెల్ మీ, కమ్ ఆన్. అంటే మీ అన్న చక్కెర ఎక్కువ వేయాలనా తక్కువ వేయాలనా అని అడుగుతాడురా. అందులో అంత అర్థం ఉందా వదిన? అరే, హైదరాబాద్ షాపింగ్ మాల్లల్లా తక్కువ రేట్లు ఉన్నాయని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లల్లా చూపిస్తాను. పోదామా? అయితే ఇంకేంది వదిన, హైదరాబాదే పోదాం. జల్దీ అన్నను వంట చేసి సర్ది పెట్టమను.
షాపింగ్ అయిపోయినాక బస్సు తినుకుంటూ వద్దాం. సరేరా తీసుకుపోదాం గాని గా పక్క పొంటి లతక్కకును సరతక్క చెప్పినవా? మళ్ళా చెప్పకుండా పోయినని మన మీద పడే ఎత్తారు. చెప్పిన వదిన వాళ్ళు ఈయనే తీసుకుంటారట, వాళ్ళు రారట. సరే తీరా చెప్పనైతే చెప్పినావు కదా, ఏంటన్నా తీసుకొని మనకెందుకు. సరే తీ వదిన, నేను పోయి రెడీ చేస్తా. అరే ఆగురా, మీ అన్న చాయ్ పెడతాడు కదా, తాగిపోదు కూసో. మళ్ళీ వచ్చినప్పుడు తాగుతుంది వదిన. అసలే హైదరాబాద్ పోవాలి, మన గుడ్లు లేట్ అవుతా, నేను పోయేస్తా. ఇక బుజ్జి ఏంటిది? ఇవాళ మా చెల్లొత్తాంది రాని నేను ఆపుతానా? ఇంకో అది రాగానే నువ్వు హైదరాబాద్ పోతుంది ఏమనుకుంటది? నాకు తెలియదు, నేను పోయి షాపింగ్ చేసి వస్తా. ఇంకో అది ఇవాళ వస్తుంది, ఇవాళ ఉంటుంది పోవే, మా బుజ్జి కాదు. సర్లే ఇక్కడనే తీసుకుంటా. ఏంది ఈయనే తెచ్చుకుంటావా? ఇగో మా చెల్లి వచ్చినాక పనులు చేయని నాతో అనకు, అర్థమైతుందా? ఆ పనులన్నీ నువ్వే చేయి. మా చెల్లె పోయినాక మళ్ళీ పాత లెక్క నేను చేస్తా, ఏమంటావే? సాల్తీ మంచిగా 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇదో పెంట పెట్టావు నాకు. అబ్బ ప్లీజే గట్లనకే. సరే సరే తీ. అన్నయ్య అన్నయ్య చెల్లి వచ్చిందా? చెల్లె బాగున్నవారా? బాగున్నా, నన్ను బాగున్నా. మరదల పిల్ల బాగున్నావా? బాగున్నా వదిన, నువ్వు బాగున్నావా? కాలు కడుకుందు. ఓయ్ మా చెల్లి వచ్చింది, నీళ్ళే పో. ఆవు చెల్లె, బావ బిజినెస్ మంచిగా నడుతుందా అనే? మంచిగానే నడుతుందన్న. ఇగోరా అవును వదిన, పండుగ షాపింగ్ అయిందా మరి? అయిందబ్బా, చూపిద్దబ్బా. ఇగో ఇవ్వేరా. బాగున్నాయి వదిన. నీకు కూడా తీసుకుందాం అనుకున్నా, నువ్వేమో సడన్ గత్తివి. నాకెందుకు తీవదిన? మొన్ననే నా బర్త్డే రోజు మీ అన్న 2 డ్రెస్సులు తీసుకున్నాడు, అదే ఈసారి పండక్కి కడతది. సరేరా. అవురా చెల్లె, పొలం పుట్టకొచ్చిందారా? వచ్చిందన్న. మరి మీ ఊరే బత్తాలు మంచిగా దొరుకుతానే, లేకపోతే మా ఊళ్ళో లెక్క చెప్పులు లైన్లో పెట్టి నిలబడుడేనా? అంతటా గట్లనే ఉందన్న, ఏడ చూడు గదే కథ. పేరుకేమో రైతే రాజా అంటారు, కానీ రైతు పడే కష్టాలు ఎవరు చూస్తారన్నా? నీకు తెలియదేముంది. ఇంకా మీ పని అయ్యంరా, బావా బిజినెస్ చేసుకుంటా పొలం చూసుకుంటాడు. ఉత్తగా వ్యవసాయం చేసుకున్న వాళ్ళ పని ఇంతే. అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి పొద్దున్నే కూర్చొని ముద్దుగా ముచ్చట్లు పెడతారు కదా. లేకపోతే రాకమంట వాళ్ళ చేద్దరు కప్పుకొని. అసలే ఇవాళ పండుగ అర్థమైతుందా? బతుకమ్మ విడవరానే పెడతది. ఇగో బుజ్జి, బూజు దులిపి ఇల్లు అడుగు, అర్థమైతుందా? దులుపుతా పండగ అయితే పోని ఎట్లా దులుపుతానో చూద్దు గాని. మా చూస్తూ కాదు. ఏమైంది? అంగవాడి వాళ్ళగా నిలబడి ఇట్లా ఇట్లా అంటారు. అంగవాడి మా ఊడు తంగవాడే. అయ్యో నా మీద ఉడతానమైంది, అవతల కూడు.
నీ అవ్వ ఇల్లు ఇంకా అత్తలేరేంది మస్తు ఆకలి పాడైతాంది. ఏమైందే మీ ఆట మీకేనానే? ఇంట్లో ఒకటి ఉండడానికి ఆకలి అవుతుందని తెలియదా? ఆకలి అవుతుందంటాను వండుకొని తినకపోయినావు. నీ అవ్వ ఎప్పుడన్నా నేను అండుకొని తిన్నానే? అండుకొని తినంటాను మా చెల్లెమనుకుంటది. మీ చెల్లకు తెలియదు ఏం లేదు, మొత్తం తెలుసు. ఏంది మా చెల్లెకు తెలుసానే? తెలిసి కూడా నన్ను బతుకమ్మ రోజు బలి చేసి రానే.